ఏయ్ ఎవరో నీకో ఇంట్లో అంత మంచి భార్యని పెట్టుకొని నువ్వు అంత గుద్దుకోవడం నీకా పక్కన వాళ్ళ భార్యలు తెంపారు నీకా అంత మంచి అమ్మాయిని పెట్టుకొని ఇంట్లో నువ్వు ఏం పనులు బెకార్ నమ్మడ పనులా చెప్పరా ఓ గోదండరామయ్య రెడ్డా అని చెప్పేదినా ఆ యమునా మాస్ నేను పని నుంచి ఇంటికి రాగా నీళ్ళు పోసుకో అవి పోసుకో ఇవి పోసుకో అంటుందా నాకు అలవాటు లేని నీళ్ళు అటు పోసుకోమంటున్నాను నేను స్నానం చేయను మట్టి నా కొడుకు నేను ఆ యమునా దగ్గరికి రానికి పోతాను అన్నం వేయట్లేదు ఏం వేయట్లేదు ఇంక నన్ను ఏం చేయమంటావు అయితే పని నుంచి వచ్చి స్నానం చేసి తెలియదు అంటే నీకు గబ్బునా కొడక పక్కలోకి రమ్మంటే ఎడవస్తుందిరా గబ్బు తేమవుతుంటే కాడ గబ్బునా అన్నమాట మొహం ఎప్పుడు కడుకున్నారు నల్లంగా ఉంది మొహం అసలు నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎవరు పిలువ ఏమని విచారం జరుగుతుందడా రమ్మను ఏమని ఎవరు ఏమే పిలవడరా అయ్యా కోదండరామయ్య రెడ్డి గారు అయ్యా నమస్కారం అయ్యా అయ్యా నేనేనయ్యా బానే ఉందా ఏమ్మా ఏం పనులమ్మయ్యా ఆయన పెళ్లి అయిపోయింది కదమ్మా నీకేం ముగ్గురు లేడంటమ్మా నీకా ఏం పనులు పక్కన వాళ్ళు కాపురం జడదేం కదా అనుకున్నట్టున్నావు నువ్వు ఏమ్మా మాట్లాడకుండా గమ్ముకున్నావా అయ్యా ఏం చేసేదయ్యా నేనా నాకు మొగుడు లేడయ్యా నా మొగుడు వదిలేశాడా నాకెవరయ్యా ఆదరవా మై నేనులో నీకు ఆదరవా నేనులా ఊరి పెద్దగా నేను లేనా ఆదరవా నీకు నేను చేస్తా నీకు నేను నీకు ఆదరవా ఏం దిగులుపడబాక నేను చేస్తా నీకు తీర్మానం ఇప్పుడు ఓకేనా డై నువ్వు ఎన్నిసార్లు చూడరా మై ఒకసారి చూడు డై ఓ అమ్మి జోలికి కానీ పోయావు అనుకోసారి కానీ మై నువ్వు కూడా జోలికి బాగకూడదు అది కుట్టుకొండాలా డేయ్ నువ్వు దెంగరా పిల్లలతో బాగున్నా మరి పిల్లలని కాడి ఎక్స్ట్రా గేస్టులు దెంగబాక పిల్లలతోనే కాపురం చేయి రోజు స్నానం చేయి నువ్వు దెంగై మై నువ్వు ఇంటికి బామే నువ్వు కొంచెం నాకు గొడ్లు ఉతకాలి కానీ లేదు రెడ్డమ్మా ఊరు దాకా పోయింది కానీ నువ్వు వరకు గొడ్లు ఉతికేసా చిన్నగా నువ్వు పోదు కానీ ఇంటి తప్పమే ఓ రెడ్డా రక్త ప్రసాద్ వచ్చేసి రెడ్డా రెడ్డా లెక్కుతాడు రెడ్డా అందరు దింగరా పామే